నేను విమల్ థియేటర్ ప్రాఫిట్లో ఉందనడం సంతోషమైన న్యూస్, అది ఎక్సలెంట్. కానీ దాని వెనకాల ఒక డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మేము 40 థియేటర్ ఓనర్లం రెడీగా ఉన్నాము, ఇన్స్టాల్ చేసి రెనోవేట్ చేసి 5 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాము. కానీ ఈ కంటెంట్ ఇవ్వట్లేదు. కంటెంట్ ఇవ్వడానికి ఈ కొత్త సంస్థ అంటే వి వెల్కమ్ కొత్త సంస్థలని. కొన్ని కొత్త సంస్థ అదనపు ఆంక్షలతో వచ్చి ఇంకా దిగజారుస్తోంది. సో దిట్ ఈస్ నాట్ ఫేర్. సో అది ఆ అనిశ్చితి పరిస్థితుల్లోనే మేము ఇన్వెస్ట్ చేయట్లేదు, లేకపోతే వీఆర్ రెడీ. ఎగ్జిస్టింగ్ 1980s ఆంక్షలు అంటే లాస్ట్ 6 లక్షలున్న, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, 6 లక్షలున్న రెంట్ 4 చేస్తావా, 3 చేస్తావా, లేకపోతే పక్కోడికి ఇస్తాను, ఇవి పాత పద్ధతులండి. పైన 1980s మా సీనియర్స్ దగ్గర నుంచి విన్నాం. డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోతే వెయిట్ చేయించే వాళ్ళు ఎక్సెట్రా. బట్ పోయిన 15 years నుంచి వెంకటేశ్వర గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, ఏషియన్ గారు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్ కాస్త మళ్ళీ రివర్స్ పోతున్నట్టు అనిపిస్తుంది మాకు. దిస్ ఈజ్ వాట్ ఈస్ మేకింగ్ అస్ వరీ. అండ్ ఈ అనిశ్చితి పరిస్థితి అంటే ఒక ఇండెసిసివ్ ఎన్విరాన్మెంట్ మాకు వద్దు, ఒక డెసిసివ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఒక పక్కగా ముందుకెళ్దాం అనేది పర్సంటేజ్ సిస్టమ్ దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది, మన రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు ఉంది. మాకెందుకు నేను మొన్న మీటింగ్లో ఎక్స్ప్రెస్ అయింది కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటే కొంచెం ప్రొడ్యూసర్లకి రీక్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. రీక్యాల్కులేట్ ఇంకెన్నాళ్ళు చేస్తారండి? పోయిన 2-3 years నుంచి అడుగుతున్నాం. అయితే ఈ టాపిక్ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? పెద్ది మీదికి అంటున్నారు, హరిహర వీరమల్లు అన్నారు, దానికన్నా ముందు అన్ని పెద్ద పేర్లు చెప్పి మా నోర్లు నొక్కేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది క్లియర్గా. వీఆర్ రెడీ టు వెయిట్, బట్ వీ ఆల్సో నో, మాకు ఆల్సో తెలుసు ఇది సొల్యూషన్ ఇవ్వరు వాళ్ళు. అంటే వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరం సేమ్ టీమే, బట్ మా బాధ చెప్తున్నాం. ఇది పోస్ట్పోన్ అవుతానే ఉంది. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అది అంతే కదండి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తెగింపు వస్తుంది. ఆ తెగింపు స్టేజ్ వచ్చింది. ఎందుకంటే మాకు కోవిడ్ నేర్పించింది వీఆర్ రెడీ టు క్లోజ్ రైట్ నౌ. 6 months ఆల్సో వీఆర్ రెడీ టు క్లోజ్. సో ఎవరిని ఉద్ధరించడానికి క్లోజు? మా బాధ చెప్పుకోలేక రెవెన్యూస్, మాకు రావాల్సిన రెవెన్యూస్ ఇంకెట పోతున్నాయి. మన తోటి మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమాక్స్ గారు ఇవ్వండి, వి వెల్కమ్, ఎక్సలెంట్. కానీ అక్కడ వచ్చే కలెక్షన్ ఒక 70 లక్షలు వస్తే వాళ్ళకి ఇచ్చేది ఏంటి? ఇక్కడ సంధ్యాలో సుదర్శన్లో వచ్చే 70 లక్షలకు మాకు ఇచ్చేది ఏంటి? వెరీ వెరీ మీగర్. మాది 10% కన్నా తక్కువ. సో దే వాంట్ టు కంటిన్యూ దాట్. మీకు చాలామందికి ఆడియన్స్కి కానివ్వండి, ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఇంటర్నల్లీ బిజినెస్ స్టాటిస్టిక్స్ కాబట్టి. కానీ మీరు విలేకరులు, మీరు యాక్చువల్లీ దీనిలో బట్టి దిగాలి. యాక్చువల్లీ లెస్ దెన్ 10% సార్ మాకు వచ్చేది. 8%, 4%, అది కూడా కాంపిటీషన్ పెట్టి ఇంకా ఎట్లా తగ్గిద్దాం అనే బిజినెస్ లెవెల్లోకి అయిపోయింది. మేము అడుక్కునే లెవెల్కి అయిపోయింది. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. ఇది మనం ప్రొడ్యూసర్స్ కానీ మిగతా ప్రొడ్యూసర్స్ కానీ ఆలోచించాలా. అంటే నేను లార్జర్ ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నాను. సో మొన్న మీటింగ్ది కొంచెం మీరు మాట్లాడుతా అంటే చెప్పండి సార్. ఇప్పుడు ఆయన ఏమన్నారు, నా ప్రాఫిట్స్ కంటిన్యూషన్ అండి. నా థియేటర్ ఆయన దగ్గర ఉంది, నేను పర్సంటేజ్ కావాలని పోరాడుతున్నాను. ఆయన కోసం ఆయన కూడా ఉన్నాడు కదా దాంట్లో. పర్సంటేజ్ వచ్చిందంటే ఆయనకు వస్తుంది కదా, మైత్రికి కూడా వస్తుంది, మాకు ఒక్కరికే కాదు కదా. పర్సంటేజ్ సిస్టమ్ వచ్చిందంటే అందరికీ వస్తుంది. ఆయన పక్కన పెట్టాము కదా, ఇట్ ఇస్ ఫర్ హిమ్ ఆల్సో. నేను ఆయన కోసమే పోరాడుతున్నాను. ఆయన 4 రాళ్ళు సంపాదించినట్టు నాకు కొట్టిస్తాడు. ఇది మేము ఆలోచన అంతే. సో నిన్నటి మీటింగ్లో మీరు మాట్లాడిన పాయింట్కి వాళ్ళు చెప్పేది ఏంటంటే లార్జర్ వేలో రెసీలు ఉన్నారు కాబట్టి